సంపద వచ్చి ఉండేదని. ఇటువంటి అంటే ఓపెన్‌గా ప్రాజెక్ట్‌లో నష్టాలు చెప్పారు ఎంత. రేపొద్దున ఎవరు ముందుకొస్తారు? ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా మారుస్తా ఉంటే రాజధానులని పక్కన పడేస్తే ఇంకెప్పుడు డెవలప్ అవుద్ది ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ సిటీ నెక్స్ట్ హ్యాపీ నెక్స్ట్ హ్యాపీనెస్. లాంటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి కరెక్ట్‌గా చెప్పాలంటే రాజధానిలో ఎవరు ఉండాలి? ఎక్కడ ఉండాలి? ఇందాక నుంచి మనం అదే. మాట్లాడుకుంటుంది అది. హ్మ్. హ్మ్. ఉండటానికి ప్రభుత్వమే కట్టిచ్చిస్తానన్నటువంటిది. లైక్ మై హోమ్స్ అపార్ట్మెంట్ టైప్‌లో. అవును. అదే హ్యాపీనెస్ అంటే. అది సిఆర్‌డీఏ కొనడానికి. పరిధిలో వాళ్ళు అది కట్టిచ్చేసేసి కట్టలేదు. ఒకవేళ అక్కడ కట్టించి ఇచ్చున్నా హ్మ్. అది చంద్రబాబు గారి టైంలోనే కట్టాలి. హ్మ్. కట్టలేదు. హ్మ్. తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కట్టిచ్చిస్తానన్నా హ్మ్. ఉండేవాళ్ళు ఎవరు అక్కడ? ఎందుకు ఉండాలి? అంతకుముందు రాజధాని కాబట్టి ఉందాం అనుకున్నారు. హ్మ్. రాజధాని కానప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు అక్కడ? అందుకే ఈయన కట్టలేదు. అది హ్మ్. సమస్య. హ్మ్. ఇప్పుడు దానివల్ల ఏంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. అవును. అందువల్ల అవుతుంది. ఇప్పుడు ఒక రకంగా బెనిఫిట్ ఆ రోజున కట్టినటువంటి వాళ్ళకి. హ్మ్. ఆ రోజున డబ్బులు కట్టినటువంటి వాళ్ళకి. ఎందుకంటే కట్టేసి ఆగిపోయి ఉంటే హ్మ్. 5 ఏళ్ల పాతదైపోయి ఉండేది. అవును. ఎందుకు పనికి రాకుండా ఉండేది. అంతే కదా! హ్మ్. అదే ఇప్పుడు కట్టలేదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్‌గా కడతారు. హ్మ్. అవసరమైతే మేబీ కొంచెం డబ్బులు ఏమైనా ఎక్కువ పెట్టిస్తారేమో. హ్మ్. వాళ్ళు కడతారు మంచిగా ఉంటుంది అది. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్యాపీ. హ్మ్. అదే టైంలో ఇప్పుడు అక్కడ రావడానికి కూడా జనం వచ్చేందుకు ప్రిపేర్డ్‌గా ఉన్నారు కాబట్టి హ్యాపీ. హ్మ్. మెయిన్ కావాల్సింది ఏంటంటే రైతులకి వాళ్ళ భూములు వాళ్ళకిస్తే వాళ్ళకి ఇస్తానన్న 1200 గజాల ప్లాటా 1400 గజాల ప్లాటా హ్మ్. దాని పేరు ఏంటది కమర్షియల్ ప్లాట్ 200 కమర్షియల్, స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్. అవి ఇచ్చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ ఇచ్చుకుంటారు. డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే ఇప్పుడు ఇదంతా జరిగేది ఒక ఎత్తు. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వంగా ఇంకా చేసేది ఏం చేస్తుంది? హ్మ్. అవి అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి పూర్తి చేయాలి. హ్మ్. వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ ఉన్నటువంటి జనం. హ్మ్. అంతకు మించి మెయిన్ కాన్సెప్ట్ ఏం లేదు కదా. అవును. జరగాల్సిన పాయింట్ ఏంటి?